విజయనగరం పట్టణంలోని అక్రమంగా నిర్వహిస్తున్న కబేలాలో ఉన్న గోవులను న్యాయస్థానం ఆదేశాలతో గుర్ల మండలం గుజ్జంగి వలసలో ఉన్న ఓం శక్తి గో ఆశ్రమానికి అధికారులు తరలించారు. కొన్ని రోజుల క్రితం విజయనగరంలో కొత్తపేట స్వర్గధామం పరిధిలో నిర్వహిస్తున్న అక్రమ గో కబేలాను మూసివేయాలంటూ గోహింసను ఆపాలంటూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి, హిందూ సంఘాలు ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోర్టు కబేలాలో ఉన్న గోవులను గోశాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో రెండో పట్టణ సీఐ గోవులను గుర్ల మండలం గుజ్జంగి వలస గ్రామానికి తరలించారు. ఈ గోవుల పరిస్థితిపై హిందూ ధర్మ సంరక్షణ సమితి సభ్యులు గుజ్జంగి వలస వెళ్లి గోవులను పరిశీలించారు. జై శ్రీరామ్. నా పేరు శ్యామ్ సుందర్ హిందూ ధర్మ రక్షక సమితి నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మా ఇరువురు కూడా గో సేవకులు, గో రక్షకులు కూడా అందరం కలిసి గత 2 రోజులుగా మేము అక్కడ కబేలా దగ్గర పోరాటం చేసిన తర్వాత జ్యుడిషియల్ సూచనల మేరకు టూటౌన్ సిఐ గారు ఈ గుజ్జంగి వలస ఓంశక్తి గోశాలకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ గుజ్జంగి వలసలో ఓంశక్తి గోశాల కూడా మేము కూడా ఇక్కడ పరీక్షించడానికి వచ్చాం, ఏం జరుగుతుంది ఏంటనేసి. మొత్తానికి ప్రస్తుతం అయితే గోశాలలో డైరెక్ట్గా తీసుకెళ్ళలేదు, పక్కన ఉన్న తోటలో వాటిని పెట్టారు. వాటికి మేత గట్ట ఇస్తున్నారు, వాటర్ కూడా అక్కడ చెరువున్న దగ్గర చెరువులో కూడా ఇస్తున్నామని చెప్పారు, ఫీడింగ్ ఇస్తామని చెప్పారు. మేము అడిగాం గోశాలలో ఎందుకు మీరు పెట్టలేదంటే ప్రజెంట్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి కదండి, ప్రజెంట్ ఉన్న గోవులకి ఇన్ఫెక్షన్ రావచ్చు కారణంగానే మేము కొంచెం దూరంగా ఉంచాము. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి డాక్టర్ వచ్చి పరీక్షించిన తర్వాత వీటిని వాటిలో కలుపుతామని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు నిన్న రాత్రి కుక్కల దాడి వల్ల ఒక గోవు చనిపోయింది. అలాగే ఇంకో గోవు కూడా తీవ్రంగా తన చెవులు గట్ట పోగొట్టుకుని దెబ్బలు తిని ఉన్నది, అది కూడా రికార్డ్ చేసి ఉంటారు. ఈ విధంగా ప్రస్తుతానికి ఎటు పోలిపోయిన మధ్య వ్యవస్థలో ఉన్నాము, భవిష్యత్తు అర్థం అవ్వట్లేదు. ఈ గోవులన్నింటినీ కూడా ఎలా సంరక్షింపబడతాయి ఏమవుతాయి తెలియట్లేదు. ఎవరైనా సరే ఇంకా గో సంరక్షణలు ఎవరైనా ఉంటే వీటిని తీసుకెళ్ళడానికి ముందుకు వస్తే మేము అధిష్టానంతో కొంచెం మాట్లాడి వాళ్ళు చక్కగా పెంచేటట్టయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కోరుతున్నాం. ప్రస్తుతానికైతే గోవులు ఇక్కడ ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.